అప్లోడ్ చేస్తే మళ్ళీ. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కృష్ణ బాబురాజు వ్లాగ్స్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ జ్యోతికాంత్. మార్నింగ్ చాలా ఏళ్ళ తర్వాత బయటపడ్డాం ఇంట్లోంచి. ఒక 2-3 అవర్స్ అవుటింగ్ టైప్ అనమాట. సో ఇటుపక్కేమో అంతా హుసేన్ సాగర్, అదిగో మన సెక్రటేరియట్, అక్కడ మన ఎవరైనా అంబేద్కర్ గారు వెనకాల బుద్ధుడు వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ ఇయర్స్ మార్నింగ్ ట్రిప్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో ఇది మనం వెళ్ళేది వీఆర్ గోయింగ్ టు లింగయ్య టిఫిన్స్. సో ఇడ్లీ తినడానికి, ఆ లింగ చట్నీ, ఆ ఇడ్లీ తినడానికి ఎన్ని రోజుల తర్వాత దండయాత్ర ఇది 3 నెలల తర్వాత ఇప్పుడు వేస్తున్నాం అనమాట. సో దీనికి ముందు ఒక ప్రీ టిఫిన్ అయింది మాకు, ఒక చాయ్, ఒక లుక్మీ. సో ఫైనలీ దీన్ని ఏమంటారు ఈ క్రాస్ రోడ్స్ ని? లిబర్టీ కదా, లిబర్టీ ఏరియా. చాలా రోజులు ఇక్కడ ఒక HP వాళ్ళది ఒకటి ఉంటుండేరా, ఒక స్మార్ట్ ఇది టైప్ లో ఒక లైట్ వెలుగుతూ ఉంటుండే అనమాట ఒకప్పుడు. అక్కడ ఒక HP బంక్ ఉంటుండే. డాడీ వాళ్ళది మొత్తం అంతా పెద్ద ఒక ధర్నా టైప్ అయితే జరిగింది అప్పట్లో. ఇక్కడ ECTV వాళ్ళది ఒక షాప్ ఉంటుండే లెఫ్ట్ సైడ్ లో. ఇంకా ఉందో తెలియదు కానీ హిమెంత్ నగర్ ఇటే కదా వెళ్తే. యూస్ టు డూ ఎ జాబ్ హియర్ ఫస్ట్ లో. మావాడి కార్ పార్కింగ్ దొరికింది మొత్తానికి ఏరియా. అసలు ఈ టైంలో రావడం, కార్ పార్కింగ్ పెట్టడం కష్టం. రాత్రి ఆ హెవీ రెయిన్లో ఇదయ్యి పొద్దున్న రావడం అనేది గ్రేటే. ఫైనలీ ఇడ్లీ కూడా ఒకటి తీసుకోవచ్చు, సింగిల్ ఇడ్లీ కూడా తీసుకో ఫస్ట్. ఏంట్రా యూట్యూబర్స్ థింగ్ టడంగ్ వచ్చిందా? ఓకే సబాష్. ఇన్నేళ్ళకి తిరిగిందిరా కోరిక. సో ఇందాక వీడియో రికార్డ్ అవ్వలేదు, సారీ. సో మొత్తానికి లింగ టిఫిన్స్ తిన్నాం పొద్దున. ప్రీ బ్రేక్ఫాస్ట్ ఒకటి అయింది, ఓల్డ్ లుక్మీ ఒకటి తిన్నాం, ఓల్డ్ స్టైల్ వేడివేడిగా. ఇక్కడ సాయిబాబా గుడి ఉంది. సో 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వచ్చి శుభ్రంగా, అది డ్రైవ్ చేసిన టైం కూడా పట్టలేదు మాకు తినడానికి. ఆ ట్రాఫిక్కి లబక్ తిని వచ్చేసాం. బట్ ఏంటంటే ఒకటి 2 ఇడ్లీ ఇస్తాడు, 2 వడ ఇస్తాడు, 40 రూపీస్ చేశాడు ప్లేట్ అంట. సో 40 అనేది కామన్ రేట్, 40-50 కామన్ అయిపోయినాయి, రేట్లు పెరిగినాయి అన్నీ కాబట్టి యుద్ధం ఎఫెక్ట్లు. కాకపోతే క్వాంటిటీ తక్కువ, బట్ ద క్వాలిటీ వాజ్ రియలీ గుడ్. అదృష్టం కొద్ది 2 వేడిగా తిన్నాం మేము. అండ్ చట్నీ వాజ్, నీ దృష్టిలో చట్నీ ఎట్లుందిరా? సూపర్. మేబీ ఆ చట్నీ గురించే థ్యాంక్స్ టు రాహుల్ సిప్లిగంజ్. నేను అది బుర్ర పెట్టేసి నాకు ఆ సింగరు. ఆ తర్వాత ఇన్నేళ్ళు పట్టింది, 6-7 years పట్టింది ఇక్కడ రావడానికి మాకు. సో ఈవెన్ నీకు కూడా తెలియదు కదరా ఏరియా గురించి అంతగా. మావాడు మొత్తం ఇదంతా తిరుగుతాడు కానీ వాడు కూడా లింగ టిఫిన్స్ గురించి తెలియదు. సో అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ మాకు అయింది. సో ఇప్పటి నుంచి 2 weekly ఆర్ monthly twice కంపల్సరీ ఏదో ఒక ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు మేము. సో లిటరలీ వన్ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ. మా నాంపల్లి వెనకాల అనుకుంటా ఇది కూడా. ఇంకా మస్జిద్ రూట్ ఇది, నాంపల్లి దరుసలం రోడ్ అంట. ఓకే, నాంపల్లి దరుసలం అది రాసింది. ఇది స్ట్రైట్ పోతే నాంపల్లి రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్. అచ్చా, కనిపిస్తుంది అంతా ఇంకా ఫుల్ ముస్లిం ఏరియా అనమాట ఇది. సూపర్. ఓల్డ్ సిటీ చార్మినార్కి వస్తే తప్ప ఇటా చార్మినార్ వెళ్తే చార్మినార్ అటు అది నాంపల్లి. సో అది గైస్, మధ్యలో ఎక్కడ ఆగితే మళ్ళీ చూద్దాం, లేకపోతే బాయ్ ఫర్ నౌ. బుద్ధులం గారు పొద్దునే సూపరు. సో రిటర్న్ మొత్తం దీని నుంచి రిటర్న్ అవుతున్నాం మనం సికింద్రాబాద్ టు ఇస్రో నగర్. జై హింద్. చలో ఫ్లాగ్ కూడా పొద్దున రెపరెపలాడుతుంది. దిస్ ఈస్ ద ఇండిపెండెన్స్ మంత్.
బా ట్యాంక్ బండ్ పొద్దున్న చూసి ఎన్ని రోజులు అయిందిరా. ఒకప్పుడు ఇదంతా ఎయిర్ షో నడిచిండే, ఇదంతా బ్లాక్ చేసి